తెలంగాణ బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ క్లాస్ తీసుకున్నారనే వార్తలు, వాటిపై వస్తున్న విమర్శలు ఇప్పుడు పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. గోప్యంగా ఉండాల్సిన ఈ సమావేశ వివరాలు ఎలా బయటకు వచ్చాయి? ఈ లీక్ల వెనుక ఎవరున్నారు? దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు అంత తీవ్రంగా రియాక్ట్ అయ్యారు? లీకు వీరులపై యాక్షన్ ఉంటుందా? లెట్స్ వాచ్. తెలంగాణ బీజేపీ ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల నిర్వహించిన అంతర్గత సమావేశం ఇప్పుడు కమల దళంలో తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్రంలో పార్టీ పనితీరుపై ప్రధాని పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేశారంటూ సమావేశ వివరాలు మీడియాలోకి లీక్ అవడంపై పార్టీ అగ్రనాయకత్వం తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. సమావేశంలో మోదీ ప్రధానంగా 2 అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఒకటి, తెలంగాణలో బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలమైందనే అంశం. 2, కేంద్ర పథకాలను, పార్టీ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సమన్వయ లోపం స్పష్టంగా కనిపించడం, క్షేత్రస్థాయిలో చురుకుగా లేరంటూ తెలంగాణ ఎంపీలపై ప్రధాని తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతర్గత సమావేశం వివరాలు బయటకు రావడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భగ్గుమన్నారు. ఎవరో కావాలనే లీక్ చేశారని, లీక్ వీరులు ఎవరో తెలిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కిషన్ రెడ్డి అసహనం వెనుక పలు కారణాలున్నాయని తెలుస్తోంది. పార్టీలోని అంతర్గత వర్గపోరు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం, ప్రత్యర్థులను దెబ్బతీయడం కోసం ఎవరో ఈ వివరాలను లీక్ చేశారనే చర్చ పార్టీలో జోరుగా సాగుతున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి మండిపడుతున్నారని సమాచారం. అందుకే ఆయన లీక్ వీరులపై చిటపటలాడుతున్నారని తెలుస్తోంది. ప్రధాని హెచ్చరికలు, కిషన్ రెడ్డి ఆగ్రహం వెనుక తెలంగాణ బీజేపీలో నడుస్తున్న పాత కొత్త నేతల మధ్య ఆధిపత్య పోరే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. లీకులు చేసింది ఎవరు అనే దానిపై పార్టీ అంతర్గత విచారణ మొదలైనట్లు తెలుస్తోంది. గోప్యంగా ఉండాల్సిన అంశాలు బయటకు రావడం తెలంగాణ బీజేపీలో భవిష్యత్తు అంతర్యుద్ధానికి సంకేతంగా మారింది. ఈ నేపథ్యంలో లీక్ వీరులపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.